రీసెంట్ గా మళ్ళీ ఎప్పుడైనా బాధపడ్డ సిచ్యువేషన్ ఉందా? ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ తర్వాత చాలా మంది మళ్ళీ మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తున్నారు. నాకైతే ఇప్పుడు బెట్టింగ్ వల్ల బాధపడలేదు, హ్యాపీగా ఉంటున్నా. చాలా మంది మంచి మెసేజ్ పెడుతున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నా, సంతోషంగా ఉన్నాను నేనైతే. ఓకే, డబ్బులు సరిపోతున్నాయా బాలు గారు? అంటే వచ్చిన దాంట్లో ఇంటి ఖర్చు వెళ్తుంది అనుకో చాలు. అప్పులు ఉన్నాయా? అప్పులు ఉన్నాయి, 2-3 లక్షలు. 2-3 లక్షలు దేని వల్ల అయిందంటే మీ పర్సనల్ గా ఫ్యామిలీ కోసమా లేదంటే మీకోసం చేసుకున్న అప్పులు? మా డాడీ చచ్చిపోయినప్పుడు కొంచెం మా మమ్మీ కొంచెం హెల్త్ బాగాలేదు, ఆపరేషన్ చేయించాం. మా అన్నయ్య కూడా మొన్న ఒక ఆపరేషన్ అయింది. కొంచెం ఆయన కొంచెం వంటలు చేయడానికి వెళ్తాడు. ఆ పొగ వల్ల ముక్కులకు నోట్లకు పోయి ఇక్కడ నొప్పేసింది. వారం రోజులు మొత్తం ఇంకా ఏం తినకుండా వెళ్తూ మొత్తం దగ్గుతూ బాగా రెస్ట్ తీసుకున్నాడు. డాక్టర్ ఏమన్నాడంటే ఇంకా నువ్వు వంట పనికి వెళ్ళొద్దు, పొగ నీకు పడదు, హార్ట్కు ప్రాబ్లమే, చచ్చిపోయేవలసి టైం వస్తుంది, నువ్వు తగ్గించుకుని రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు మా అన్నయ్య రెస్ట్ తీసుకుంటుండు, నేను పని చేయట్లేదు. అదే కొంచెం ఇబ్బందిగా ఉంది. వదిన వాళ్ళందరూ నార్మల్ కూలి పనికి వెళ్తుంది. మా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నట్లు ఇంకా వాళ్ళ ముగ్గురిని ఇక వాళ్ళతో రోజు తానం చెప్పి స్కూల్ పంపించేసి వాళ్ళకి ఫుడ్ వండి వాళ్ళని చూడాలంటే ఎంత ఇబ్బంది. పొద్దున్నే కూలికి వెళ్తే 200కు నైట్కి రావాలి. కూలీలో తెలియదు ఏముంది, మార్నింగ్ పోతే 11 గంటలకు, నైట్ 7 అయితే వచ్చే వరకు మా వద్ద. మళ్ళీ వచ్చినాడు వండి మళ్ళీ గిన్నెలు తోమి మళ్ళీ ఊడ్చి ఎన్ని వాళ్ళకు ఉంటాయి. ఇక విలేజ్లో మీకు తెలియదు ఏముంది. మీకు అంటూ కోరికలు ఏమున్నాయి లైఫ్ లో? ఏం సాధించాలి? నా లైఫ్ లో బిగ్ బాస్కి వెళ్ళాలి. మా ఊర్లో అవును, బయట టాక్ వస్తుందిగా ఇప్పుడు వెళ్తున్నారు అని. వచ్చిందా కాల్? మరి రాలేదు, వస్తుందేమో మెల్లగా. ఏమో సర్ప్రైజ్ అన్న ఏమన్నా దాస్తున్నారా ఏమన్నా? ఏం లేదండి, వస్తే చెప్తాను, తప్పేముంది. ఇంతకు ముందు ఎప్పుడు ఏ సీజన్ కి మీకు కాల్ రాలేదా? వచ్చింది కానీ ఒక సీజన్ లో నా బదులు పల్లె ప్రశాంత్ వెళ్ళాడు. రీసెంట్ గా ఈ పేరు కోసం వెయిట్ చేస్తున్నా. రీసెంట్ ఒక వీడియో పెట్టిరు కదా, ట్రాక్టర్ రైతులు అంటే వీళ్ళండి ఇట్లుంటారు, కష్టపడేటోళ్ళు అంటే ఇట్లుంటారు, పల్లవి ప్రశాంత్ కాదు అని. ఎందుకు ఆయన మీద అంత కోపం? పల్లవి ప్రశాంత్ అంటే నాకు నచ్చదు, వాడు ఒక దొంగ. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ నేను ఫేమస్ ఉన్నప్పుడు నాతో పాటు వాడు తిరిగాడు, నాతో పాటు ఉన్నాడు, నాతో పాటు బీర్ తాగి మా ఆఫీస్లో హైటెక్ సిటీ లోకేష్ వాళ్ళ ఆఫీస్లో వండుకున్నాడు, మాతో పాటు తిరిగినాడు. ఆయన బిగ్ బాస్ వెళ్ళకన్నా ముందు ఒకరోజు ఇమ్రాన్ దగ్గరికి వచ్చాడు. ఇమ్రాన్ దగ్గరికి వచ్చినప్పుడు రీల్ కోసం వచ్చాడు. నేను పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్కి వెళ్తున్నాడు, సపోర్ట్ చేయండి, పల్లవి ప్రశాంత్ ఓట్లు వేయండి అని చెప్పి వీడియో తీసుకోవడానికి వచ్చాడు. వచ్చినప్పుడు నేను అప్పుడు ఇమ్రాన్తో నేను వీడియో చేస్తున్నాను, షార్ట్ వీడియో తీస్తున్నాం మేము. తీస్తుంటే ప్రశాంత్ వచ్చాడు, హాయ్ బాలు అన్నాడు. హాయ్ అన్నాను క్యాజువల్గా, హాయ్ బాగున్నావు అన్నాడు. ఇక నేను ఫేమస్ ఉన్నప్పుడు నాకు వాడు నీళ్ళు మోసినోడు ప్రశాంత్. ఎట్లుంటుంది ఒక మాట, నేను ఫేమస్ అయినప్పుడు నువ్వు ఆఫర్లో ఎవరికి తెలియదు, మేము ఫోటోలు మొదలు దిగుతుంటే ఆడ మూలకి నిలబడ్డవాడు. అలాంటి ఒక స్థానం ఉన్నప్పుడు ఓకే నువ్వు బిగ్ బాస్కి వెళ్తే వెళ్ళు, కంగ్రాచులేషన్. ఈ వీడియో తీసుకోవడానికి వస్తే బాలును కూడా పిలువు, రా బాలు నువ్వు కూడా వీడియో పక్కన నిలబడతావు అని అన్నాడు. వద్దన్నా వాళ్ళు కొజ్జోలా ఉంటారు, కొజ్జోలు వాళ్ళని అన్నాడు. ఆ మాట నేను తట్టుకోలేకపోయినా. మేము కొజ్జోళ్ళమని నువ్వు ఏం చూసినావురా నాకు అర్థం కాదు. పోనీ ఏమని అంటుండే అన్న నీ తొక్కని తీసుకుంటే బాలు వద్దు అంటే ఎక్స్పెక్ట్. ఇప్పుడు నేను వద్దు అని ఇమ్రాన్ తీసుకుంటే నేను ఎందుకు ఫీల్ అవుతా? ఇప్పుడు సత్తే ఉన్నాడు, నేను ఒక్క ఇంటర్వ్యూ తీసుకుని నువ్వు వద్దు బాలంటే నేను పక్కకి వెళ్ళిపోతా. నన్ను తీసుకోమని ఎందుకు బతలాడతాను? ఇప్పుడు నన్ను తీసుకుని సత్తే అవుతాడు, సత్తే వెళ్ళిపో, నన్ను ఒక్కని తీస్తానంటే చెప్తే అయిపోతుంది. చీ నేను ఆయన పక్కన చెయ్యను అట్లా అంటే ఇప్పుడు నా మనపాలు దెబ్బతిన్నట్లు కదా. నేను అడగలేదు కదా నేను అలా ఇట్లా అంటాడు ఆయన. ఆ మాట అనడం తప్పు. ఫస్ట్ అది అన్నాడు, అది అని నాకు చెవులు వినిపించింది. ఇక నాకు ఒళ్ళంతా మండింది. అప్పుడే 4 వీకాల్సింది. అప్పుడు గొడవ చేద్దాం అనుకున్నా. ఏంటంటే ఇమ్రాన్ వీడియో చేస్తున్నా, మళ్ళీ ఇది ఒక లొల్లి, ఆ రోడ్ మీద అప్పటికే జనాలు. ఏదైతే ఏంది అది మీ క్యారెక్టర్ ని మాట్లాడడం కదా, ఇప్పుడు మీరేంటి అనేది మాట్లాడడం కదా, తప్పు కదా. అప్పుడు ఏమైందంటే రోడ్డు మీద వీడియోలు చేస్తున్నాం, పబ్లిక్ ఉండరు. మళ్ళీ ఇప్పుడు ఇమ్రాన్ పిలిచిండు, ఈరోజు పెద్ద లొల్లి అయింది అనుకో, మళ్ళీ ఇమ్రాన్ వాళ్ళు ఏంది బాలు వీడికి వచ్చి ఇట్లా లొల్లి పెట్టినావు, ఇలా వీడియో చేసుకో. మరి ఇమ్రాన్ గారు మీకు అప్పుడు సపోర్ట్ గా మాట్లాడిండ్రా? ఇట్లా మాట్లాడుతున్నావు ప్రశాంత్ నువ్వు వాళ్ళని, వాళ్ళతో పాటు తిరిగినావు, వాళ్ళతో పాటు ఉన్నావు, అప్పుడు తెలియదా ఇప్పుడు ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నావు అనలేదా? అంటే ఇమ్రాన్ అప్పుడు ఏమన్నాడు అంటే, ఇమ్రాన్ అప్పుడు ఏమనలేక సరే బాలు ఓకే మేము ఈ వీడియో చేసుకుంటాం. అర్థమైందా? అంటే అవసరానికి మనిషి పక్కన వాళ్ళని కూడా వదిలేస్తాడు అనేది. అదే కదా చెప్పి, అంటే పక్క జరుగు అంటే సరేలే ఓకే అని నేను పక్కకి వెళ్ళిపోయినా. అప్పటికే నాకే బాధ అనిపించింది, ఎందుకు అలా అన్నాడు, ఇటు బిగ్ బాస్ పోతున్నాడు, పోతే ఓని నాకేం అవసరం, పల్లవి ప్రశాంత్ వెళ్తే నాకేం కుళ్ళ గుణం అని బాధ అనిపించింది. తర్వాత నాకు పల్లవి ప్రశాంత్ ఎందుకు నచ్చలే అంటే, బిగ్ బాస్కి వెళ్ళాడు, రైతు బిడ్డ రైతులకు హెల్ప్ చేస్తాడు. ఏం హెల్ప్ చేసిండు? ఏం చేయలేదు. మళ్ళీ బెట్టింగ్ అప్పులు చేశాడు, ప్రమోషన్ ఎందుకు చేశాడు?
వానికి ఓ రైతు బిడ్డ అన్నప్పుడు రైతులా బతకాలి. రైతు అని రైతులను మోసం చేయలేదు. ఒకప్పుడు మట్టిని ఇట్లా తినుకుంటా బుక్కేటోడు వీడియోలు పెట్టేటోడు. ఇప్పుడు చేతులకు 5 ఏళ్ళకి 5 ఉంగరాలు పెట్టుకొని 5 ఏళ్ళకి 5 ఉంగరాలు పెద్ద గడ్డం పెంచి బాడీ గర్ల్స్ ఆయన ఒక కారు నీ ముష్టి ముఖానికి సిగ్గుండాలి. పాత రోజులు మర్చిపోద్దు. బిగ్ బాస్ తర్వాత పొలంలోకి దిగిన వీడియోనే లేదు. ఎందుకు దిగుతాడు? 5 ఉంగరాలు ₹1 కోటి దాకా వేసుకున్నాడు. అవి పెద్ద ఫోన్ వాడుకుని షోలు తిరుగుతాడు. ఇంకెందుకు వెళ్తాడు? ఒక రేంజ్కి వచ్చాడు కదా, ఎందుకు వెళ్తాడు? ఇంకా అవి మన బుక్కడు. జనాలకు వచ్చి నిలుస్తుంటే తెలుసు కుక్కని కొట్టినట్టు కొడతారు. రాడు కదా మరి. వస్తే నేనైతే దౌడలు కొట్టున్నాను వాడిని. ఇప్పటివరకు ఇన్ని వీడియోలు నా మీద ఇప్పటివరకు కేసు కూడా పెట్టలే. మరి పెడితే బాగుంటుండే. ఉల్టా కేసు పెట్టుకొని వేస్తుంటే చాలా మంది కూడా ఇలాంటి షోస్ వల్ల అనవసరమైన ఫేమ్ ఇచ్చి వాళ్ళని రెచ్చగొడుతున్నారు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? అనవసరంగా బిగ్ బాస్ నాగార్జున దిక్కుమాలను ఎందుకు తీసుకుని అనిపించింది. చాలా మంది నిజంగా ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు డబ్బులు అనేది ఇప్పుడు మీకు కొంచెం అవసరం ఉంది, ఒక ఇల్లు కట్టుకోవాలి, లేదంటే ఏదన్నా ఒక సినిమాలో అవకాశం వస్తే బాగుండు, 2-3 లక్షలు అప్పులు ఉన్నాయి, అమ్మా నాన్న ఇప్పుడు ఇంటికి మొత్తం మీరే చూసుకుంటున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు వెళ్తే అట్లీస్ట్ అంటే మీరు ఏ తప్పు చేయలేదు, బెట్టింగ్ యాప్లు చేయలేదు, ఒకటి వల్ల మీ జీవితం నాశనం అవ్వలేదు, మీ వల్ల ఒకటి జీవితం నాశనం అవ్వలేదు, ఏది అవ్వలేదు. సో మీలాంటి వాళ్ళు వెళ్తే ఒక 2-3 వారాలు ఉంటే అట్లీస్ట్ మీకు డబ్బులు వస్తాయి కదా. బెటర్ కదా 2 వారాలు ఉన్నా. అనవసరంగా ఏమంటారు అవును మాకు జీవితాంతం ఉండి 100 కోట్లు ₹1 కోటి కూడా అక్కర్లేదు. అవును అవే మాకు గొప్ప. అనవసరమైన ఫేమ్ ఇచ్చి అనవసరమైన లవ్ ట్రాక్లు పెట్టి దాని వల్ల అసలు ఎవ్వడికి ఉపయోగం లేదు అనిపిస్తుంది. I think Big Boss is against our Indian culture. It is spoiling youth. సీరియస్ గా అంటే లాస్ట్ టైం కూడా సీజన్ లో మీరు విష్ణుప్రియకి సపోర్ట్ చేశారు అని చెప్పారు కదా, బయటకు వచ్చాక మిమ్మల్ని కలిసారా? లేదు. మాట్లాడారా? లంచ్ కి పిలిచారా? ఒక విషయం చెప్తాను, నేను విష్ణుప్రియకు ఫ్యాన్ అబ్బా. విష్ణుప్రియ నాకు ఇష్టం. నేను విష్ణుప్రియ బిగ్ బాస్ లో తనకు టీ షర్ట్ వేసుకుని నెంబర్ వేసుకుని ఫుల్ సపోర్ట్ చేశా. ఎందుకంటే నాకు ఇష్టం అని. ఇప్పుడు కలిసాను, కానీ ఎప్పుడైనా విష్ణుప్రియ కలిసినప్పుడు నేను వెళ్ళి మాట్లాడిన అనుకో, అప్పుడు మాట్లాడలేదు అనుకో, అప్పుడు ఆమె సంగతి చెప్దామని గమ్ము ఉన్నా. నేను ఎవరైనా ఇష్టపడతా, ఫస్ట్ టైం వచ్చినప్పుడు కలిసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ విష్ణుప్రియ నీ ఫ్యాన్, నేను నీకు సపోర్ట్ చేస్తాను, నేను ఉప్పల్ బాల్ అంటే ఓకే బాల్ అని రెస్పెక్ట్ ఇస్తే పర్వాలేదు. రెస్పెక్ట్ ఇదే అనుకో అప్పుడు వేసుకుంటాను, ఫోటో పెట్టి దుమ్ము దులుపుతా, నువ్వెంది నీ బతికేందని తిడతాను. నేను ఎవరైనా అలాగే చూస్తాను. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే హీరోయిన్స్ కానీ ఒక అభిమానం ఉంటుంది. ఇప్పుడు నన్ను చాలా మంది ఇష్టపడతారు, నేను అందరితో ఇప్పుడు నమస్తే అభిమానించడం తప్పు కాదు, నమస్తే అంట. ఇప్పుడు నాకు చిరంజీవి అంటే పిచ్చి, పవన్ కళ్యాణ్ అంటే చచ్చిపోతాను. ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి అంటే పిచ్చి, చిన్నప్పటి నుంచి రియల్గా చూడాలి అని అడ్జస్ట్ చేసుకోవాలి, చేయి పట్టుకుని నాకు గోల్ ఉండే. నాకు కొన్ని గోల్స్. అలాంటప్పుడు మనం ప్రేమించినప్పుడు కలిసినప్పుడు రెస్పెక్ట్గా నమస్తే పెట్టి సంతోషపడతాం. చీప్గా వెళ్ళిపోతే అప్పుడు నేను తిడతాను. ఆ పరిస్థితి రాలేదు. అలా నన్ను ఎవరైనా ఇండస్ట్రీలో చేస్తే మాత్రం బరాబర్ వేసుకుంటాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.